గాయ్స్, మనం అయితే ఇప్పుడైతే ల్యాండ్ అవుతున్నాం. అక్కడ ఇంకో ఫ్లైట్ అయితే ఉంది, అదిగోండి అక్కడ ఇంకో ఫ్లైట్. మనం అయితే ఒక లేక్ మిషన్ దగ్గర అయితే ఉన్నాం. చాలా పెద్ద లేక్ ఇది. ఇప్పుడే దాటుకొని వచ్చేసి అదిగోండి గాయ్స్ షికాగో. చాలా పెద్ద సిటీ ఇది, న్యూయార్క్ లాగానే, కానీ న్యూయార్క్ కన్నా చిన్నది. ఇది ఒక సిటీ, న్యూయార్క్ స్టేట్. ఓకే, మనం అయితే ల్యాండ్ అవుతున్నాం. ఇదిగోండి గాయ్స్, ఆల్మోస్ట్ వచ్చేసాం. అవుతున్నాం, ల్యాండ్ దిగుతున్నాం. ఇప్పుడు మనం స్కై కింద ఉన్నాం. అదిగోండి అక్కడ వరకే ఉంది సిటీ. యాక్చువల్గా అదంతా లేదు, అదంతా లేదు. మనకైతే సిటీ ఓన్లీ ఇక్కడ వరకు, అదిగోండి అక్కడ వరకే ఉంది. మిగతాది మొత్తం జస్ట్ నార్మల్గానే ఉంది, బిల్డింగ్స్. ఓకే గాయ్స్, ఓకే గాయ్స్, చాలా బాగుంది. కానీ నా ఇయర్స్ అయితే నొప్పి వస్తున్నాయి కూడా. ఎప్పుడు ఫ్లైట్ దిగినా సరే 5 times, ఇది నా 5th ఫ్లైట్. లాస్ట్ టైం 4th ఫ్లైట్ అన్నా, కానీ 5th ఫ్లైట్ యాక్చువల్గా. ఎప్పుడు నాకు ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే ఇయర్స్ అయితే నొప్పి వస్తాయి. ఓకే, ఇదిగోండి గాయ్స్, ఇంకొక 2 minutes ల్యాండ్ అయిపోతాం. చాలా క్లోజ్గా ఉన్నాం మనం. ఇదిగోండి క్లోజ్ అప్. ఇది నార్మల్గా ఇలా వచ్చేది మొత్తం వ్యూ అయితే, కానీ ఇది క్లోజ్ అప్ చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇలా ఓపెన్ అయ్యాయి, కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట మిడిల్లో. ఇదిగోండి గైస్, ఇలా అదిగోండి అక్కడ ఇంకా ఫ్లైట్ ఉంది. మనం ఇలాగ చూసిందే. మనం యాక్చువల్గా దానికన్నా వెనుకో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు దానికన్నా ముందు వచ్చేసాం. ఓకే గైస్, ల్యాండ్ అవుతున్నాం. చిన్న రివర్ ఉంది. ఓకే, వచ్చేసాం. చాలా క్లోజ్గా ఉన్నాం గ్రౌండ్కి, అంతే. అదిగోండి గాయ్స్, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి అవుతున్నాం. ఓకే, ఇప్పుడే కాదు, ఇప్పుడు అయ్యాం గాయ్స్ ల్యాండ్. వింగ్స్ చూడండి గాయ్స్ ఎలా ఓపెన్ అయ్యాయో.
గాయస్, ఇదిగోండి అక్కడ మొత్తం ఇంకా ఫ్లైట్లు ఉన్నాయి. మనం అయితే ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. ఇంకా అయిపోయింది గాయస్ ఫ్లైట్ రైడ్. ఒక 1 అవర్ పట్టింది. షికాగో ఎయిర్పోర్ట్. ఓకే, మనం అయితే వచ్చేసాం. అదిగోండి ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. అది ఒకటి. We would like to be the first to welcome you into Chicago, where the current time is 4:59 p.m. As a reminder, please stay seated with your seatbelt fastened until the seatbelt sign is turned off by the captain. Please keep the aisle clear of all items. Don't forget to check your seat back pocket and surrounding area to ensure you have all your belongings like cell phones, tablets, or chargers. When you open the overhead compartment, please be careful as items may have shifted during flight. You may now use your cell phone as we make our way to the gate. We'll be coming in at gate H15, that's Hotel 15. We know you have a choice in airlines, so whether you're staying in Chicago or just passing through, we thank you for choosing American Airlines to be a part of your journey. ఓకే గాయ్స్, అదైతే అమెరికన్ ఈగల్. చాలా బాగుంది ఫ్లైట్ రైడ్. అయితే ఎంజాయ్ చేశాను. వ్యూ మొత్తం చాలా కవర్ చేయడానికి ట్రై చేశాను. చాలా బెస్ట్ వ్యూ. ఓకే, ఇంకా అయిపోయింది కదా ల్యాండింగ్. అదేంటి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అలానే ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ల్యాండింగ్ అయితే చాలా బాగుంది, కానీ టేక్ ఆఫ్ అయితే ఇంకా బాగున్నట్టుంది. ఇదిగోండి ఇంకా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా బస్సులు తిరుగుతున్నాయి, ఎందుకంటే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి కదా. కొంతమంది దూరం ఉంది ఫ్లైట్ అలాగే ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా ఎయిర్పోర్ట్ యాక్చువల్. అదిగోండి అక్కడ ఇంకా ఫ్లైట్ ఉంది, టేక్ ఆఫ్ అవుతుంది. అయింది ఆల్రెడీ. ఓకే, వచ్చేసాం గైస్. అట్లాస్ ఎయిర్, ఏవేవో ఫ్లైట్ నేమ్స్ ఉన్నాయి గైస్. కానీ మనకు అయితే ఇప్పుడు అమెరికా ఎయిర్లైన్స్ ఉందాం. చాలా బాగుంది బస్ ఇది. 3 సీట్స్ ఉన్నాయి ఈచ్ రోలో. రో కాదు, కాలం. అదిగోండి ఓకే కాసి, ఇంకా కొద్దిసేపట్లో మేమైతే పార్కింగ్ అయితే చేస్తాము. సో ఇంకా అంతే గైస్ ఫ్లైట్ రైడ్ అయితే. యా, సో ఇంకెప్పుడన్నా మళ్ళీ మంచి వీడియోస్తో నేను ముందుకైతే వస్తాను గాయస్. చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గాయస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, సీ యూ సమ్ టైమ్ ఎల్స్.